పండగ తర్వాత మరో పండగ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ అదేనండి సింహాద్రి అప్పన్న సంబరం. మేము 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాము. ఇలా ఈ సంవత్సరం ఇలా చాలా హ్యాపీగా జరిగిందండి ఈ ఇయర్ అయితే. ఇదిగోండి మా చిన్న ఆడపడుచు దేవుడి గుడిని డెకరేట్ చేస్తుంది లైట్స్తో. ఈ మట్టి కొంత కలది నామ కొంత గీసి ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది కదండి, దేవుడి గుడి దగ్గర గోడ పైన చందనం కలిపి ఇలా 3 వేలతో ఇలా ముగ్గు వేస్తారండి. అవి 3 కొండల్లాగా వేస్తారు. మా అత్తయ్య వేస్తున్నారు, ఒకసారి చూడండి. ఎవరిదా తొట్టి వీడియోసా? మరి వీడియోకి కొంచెం పుర్రు నీరు పోసేయండి. నీళ్ళ ఎక్క కొంచెం ఎడుతున్నాను మరి చాలా సరదాగా జోక్స్ చేసుకుంటూ పనులన్నీ చేసేస్తున్నారండి. కానీ ఎంత చక్కగా నవ్వుకుంటూ పనులన్నీ చేస్తారు తెలుసా. మేము ఇక్కడే స్నానం చేసి తడిబట్టలతోని నీళ్ళు తీసుకొని వెళ్తే కుండలు ఉన్నాయి కదండి, ఆ కుండల్లోనే దేవుడి కోసం వంట చేస్తారనమాట. అన్నము, కూర, పప్పు. అదిగోండి దేవుడి దగ్గర అమృత కలశలు పెట్టారు. దానిలో ఏమో పానకం అవన్నీ పెట్టి దేవుడి దగ్గర పెట్టారండి. ఇంక తప్పిడిగుళ్ళు వాళ్ళ కోసం చెప్పాలంటే మరి ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. వాళ్ళ పాటలు కానీ వాళ్ళ ఆట కానీ అసలు ఎంత బాగున్నాయంటే మీరు ఒకసారి విని చూడండి. దేవుడు పెట్టి పట్టుకొని ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. అది కొంచెం ఇక్కడ చూడండి. మా వారు కూడా కాసేపు ఎత్తుకున్నారండి దేవుడిని. కాదు పడిపోకండి. మా ఆడపడుచు మా చిన్న ఆడపడుచు కాలులు పట్టుకుని ఎంత ఆట ఆడేస్తుందేమో అని చూస్తుంటే అటు తిప్పి ఇటు తిప్పి నవ్వి నవ్వి ఇచ్చేసింది. ఏంటి ఆడుతుందా అని చూస్తే లాస్ట్కి కాలులు ఇచ్చేసింది.
ఈయన మా చిన్నమావయ్య. కోళ్ళతో చాలా బాగా ఆట ఆడారండి. కోళ్ళని ఇలా చేసి దేవుణ్ణి పలికిస్తారండి. ఇతను దాసుడు. రోకల్ని ఇలాగా పంచి కట్టి కప్పస్తంభం లాగా చేశారండి. మన సింహాచలంలో ఉంటుంది కదా. ఇప్పుడు టైము తెల్లవారి 3:30 అయిందండి. కానీ అసలు టైం తెలియకుండా చాలా సరదాగా జరిగింది. దేవుడి కోసం పానకం, వడపప్పు, ఈ పాలకాయలు చేసి తీసుకొని వెళ్ళామండి. మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ పెట్టేశాము. ఆ కోళ్ళ మంట తగ్గకుండా ఆయిల్ వేస్తూ ఉన్నారండి. దాసుడు కోళ్ళతో ఆట చూడండి. సింహాచలంలో ఎలా అయితే మనకి కప్పస్తంభంకి ఇలా కట్టి మొక్కుకోమంటారు కదా, అలా ఇక్కడ మనకి రోకలు పెట్టారని చెప్పాను కదా, దాన్ని చుట్టూ ఇటుపక్క భార్యని భర్తని ఇలా పెట్టి కట్టేసి మనసులో ఏదైనా కోరుకోమని చెప్తారు. అదే జరిగింది. అప్పుడు టైము 3:30, 3:45 అయిందనమాట.
దేవుని బుట్టను మళ్ళీ రెడీ చేస్తున్నారండి. కొండెక్కించడానికి పైన పెట్టేస్తారనమాట. దీనిలో కృష్ణ అవతారం మాది కదండి, అవన్నీ వేసేసి పూజ చేసేసి పైన పెట్టడానికి రెడీ చేస్తున్నారు. అదిగోండి దేవుణ్ణి కొండెక్కించారు. కొండెక్కించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తామని మొక్కుకొని దేవుణ్ణి నిద్రపోర్చడానికి ఉయ్యాల్లో పెడుతున్నారు. ఉయ్యాలు వేయడానికి దానిలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, కొన్ని చిల్లర డబ్బులు అన్నీ వేసేసి ఇప్పుడు ఉయ్యాలు కట్టి జోలపాట పాడుతారండి. పాట అయితే అసలు మీరు జీవితంలో వినుండరు. నాకు చాలా చాలా సంపదలో బంగారే కలగారా కోడి సంపద కలిగే తండ్రి 7 ఉయ్యాల తండ్రి నిండ 9 ఉయ్యాల తొందరగా 9 ఉయ్యాల తండ్రి మాసముల గడిచారా తండ్రి 9 మాసముకి ఉయ్యాల తండ్రి కూడు పక్కన ఎప్పుడు రా ఉయ్యాల తండ్రి ఎడం పక్కన ఎప్పుడు రా ఉయ్యాల ఓరి తొందరగా 9 ఉయ్యాల ఓరి మాసములు గడిచారా తండ్రి అది ఓరమునోడు ఉయ్యాల ఓర మా తండ్రి సీకెట్టా ఉయ్యాల ఓరి పుట్టుకో యాదోరా ఉయ్యాల ఓరి మా తండ్రి సీకెట్టా ఉయ్యాల నీవు యాది ఓరమునోడు ఉయ్యాల నీవు యమ వసతిన ముందు
తిన్ని బాలకే ఉయ్యాల ఒరి ఎండుకే నరగలిగే ఉయ్యాల ఒరి అన్న తిన్ని బాలకే ఉయ్యాల ఒరి ఎండుకే నరగలిగే ఉయ్యాల కూడి తిన్ని బాలకే ఉయ్యాల ఇలగ గుండెకే నరగలిగే ఉయ్యాల కూడి తిన్ని బాలకే ఉయ్యాల వాక్యల మొదలాయే ఉయ్యాల ఇలగ కరగాల ఉయ్యాల వాక్యల మొదలాయే ఉయ్యాల తిన్ని బాలకే ఉయ్యాల ఇలగ ఎండుకే నరగలిగే ఉయ్యాల తిన్ని బాలకే ఉయ్యాల ఎండుకే నరగలిగే ఉయ్యాల కోడి తిన్ని బాలకే ఉయ్యాల ఇలగ గుండెకే నరగలిగే ఉయ్యాల కోడి తిన్ని బాలకే ఉయ్యాల గుండెకే నరగలిగే ఉయ్యాల ఇలగ లచ్చలో ఎలమాట ఉయ్యాల ఎచ్చుగా ఉండాలా ఉయ్యాల లచ్చలో ఎలమాట ఉయ్యాల ఎచ్చుగా ఉండాలా ఉయ్యాల ఉయ్యాల తల్లి చల్లగా ఉండాలా ఉయ్యాల చల్లగా ఉండాలా ఉయ్యాల కోరింట్లు ఎలమాట ఉయ్యాల కొనసాగుతుండాలా ఉయ్యాల కోరింట్లు ఎలమాట ఉయ్యాల కొనసాగుతుండాలా ఉయ్యాల అంతా అయిపోయిన తర్వాత అందరికీ మా చిన్న అత్తయ్య తాంబూలాలు ఇచ్చారండి. చాలా హ్యాపీగా జరుపుకున్నాము మా సంబరం. అయితే 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సంబరాన్ని మళ్ళీ 5 సంవత్సరాల వరకు గుర్తుండిపోయేటట్టుగా జరిగింది. నేనైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చింటుందనేసి అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. పెట్టవాలి వచ్చి